శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా నా శోచతి నా కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మత్వాన్ని తెలిసినవాడు, పొందుటకు అర్హుడైన వాడు బ్రహ్మ సాక్షాత్కారమును, ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆత్మానుభవమును పొంది అనాత్మ పదార్థాలను గురించి విచారించటం లేదు. అర్జున, అనాత్మ పదార్థాలను కోరుచుండటం లేదు. సర్వ ప్రాణులయందు తాను పొందిన నిజ ఆత్మభావమునే చూస్తూ జీవభావమును సర్వత్రా విడిచినందువలన సముడై నా యందు పరమమైన నా భక్తి స్థితిని పొందుచున్నాడు. అర్జున, భక్త్యా మాం అభిజానాతి యావాన్ యహ చ అస్మి తత్వతః తతః మాం తత్వతః జ్ఞాత్వా విశతే తత్ అనంతరం. నా యందు పొందిన ఈ భక్తి చేత జగత్రూపములలో వారి వారి ప్రవృత్తి రూపాలలో ఉన్నట్లు ఎవరికి ఎలా తోచుచున్నానో, వాస్తవానికి సర్వాతీతమైన ఏ నిజ ఆత్మస్వరూపము అయి ఉన్నానో, ఈ నిజ భేదాలను గుర్తిస్తూ సాధకుడు నన్ను పొందుటకు కావలసిన విధంగా తత్వదృష్టితో తెలుసుకుంటున్నాడు. అర్జున, తర్వాత ఇలా తెలుసుకున్న తర్వాత నన్ను యథార్థంగా వాస్తవమైన సర్వాతీత స్వరూపమున అనుభవపూర్వకంగా గ్రహించి వెనువెంటనే ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ జీవితంలోనే నా తత్వమునందు ప్రవేశిస్తున్నాడు అర్జున అని భగవానుడు అర్జునుడితో బోధ చేస్తూ ఉన్నాడు. సర్వకర్మాణి అపి సదా కుర్వాణః మత్ వ్యాపాశ్రయః మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. ఎల్లప్పుడూ దేహేంద్రియ మనోబుద్ధుల అన్ని కర్మలను సాధన కర్మాచరణ యందు చేస్తున్నవాడైనను నన్ను ఆశ్రయించిన భక్తుడు నా అనుగ్రహం వలన శాశ్వతమును నాశనం లేనిది, మార్పులు చెందనిది అయిన స్థానాన్ని, తత్వాన్ని పొందుతూ ఉన్నాడు. చేతస సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. వివేకయుతమైన బుద్ధి చేత సర్వగుణ కర్మలను, బాహ్యకర్మలను నాయందు, నా తత్వసాధన యందు విడిచి నేనే పరమగతిగా గలవాడివై తత్వదృష్టితో సాధన కర్మను ఆచరించి ఎల్లప్పుడూ చిత్తమును నాయందు నిలిపిన వాడివి అవు అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేతత్వం అహంకారాత్ నా శోష్యసి వినం కశ్యప్
నా తత్వం నందు చిత్తమును నిలిపిన వాడవై నా అనుగ్రహం వలన సంసార సంబంధాలైన సమస్త కార్యకారణ రూప ప్రతిబంధకాలను దాటగలవజ్జిన. కానీ నువ్వు దేహాభిమానం చేత దేహాత్మ భావం చేత నా బోధన విని ఆచరించకపోతే నాశనమవుతావు అర్జున, కష్టాలు పాలవుతావు అర్జున, మానవ జన్మను మట్టిపాలు చేసుకుంటావు అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, యత్ అహంకారం ఆశ్రిత్య నా ఏచ్ఛ్య ఇతి మన్యసే మిథ్యా ఏషః వ్యవసాయః తే ప్రకృతిః త్వాం నియోక్ష్యతి. దేహాత్మభావాన్ని ఆశ్రయించి యుద్ధ ప్రయత్నంతో సాధన కర్మను ఆచరించును అని దేనిని అనుకుంటున్నాడో నీ యొక్క ఈ సాధన కర్మను ఆచరించినను ప్రయత్నము భ్రమ నిన్ను నీ గుణ స్వభావ ప్రకృతి మానవ స్వభావ ప్రకృతి ఆజ్ఞాపిస్తుంది. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం న ఇచ్చసి యత్ మోహాత్